హాయ్ హలో అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మూవీ స్కోర్. వారణాసి మూవీ టీం అప్పుడే ప్రమోషన్స్ని కూడా స్టార్ట్ చేసేసింది. మహేష్ బాబు, ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమార్ అంది ఒక ఇంటర్వ్యూ అండ్ రాజమౌళి గారిది ఒక ఇంటర్వ్యూ. ఈ రెండు ఇంటర్వ్యూస్ నుంచి మూవీ గురించి చాలానే అప్డేట్స్ వచ్చేసాయి. మూవీలో మైథలాజికల్ పీరియడ్ డ్యూరేషన్ అండ్ కుంభా క్యారెక్టర్ పర్సనాలిటీ అండ్ ఆ వీల్ చైర్ క్యాపబిలిటీస్, డాన్స్ నెంబర్స్, రన్ టైమ్స్ అండ్ సీక్వెల్స్ మీద క్లారిటీస్ ఇలాంటివి చాలానే అప్డేట్స్ ఉన్నాయి. బట్ అన్నిటి గురించి మాట్లాడుకుందాం. ఒకవేళ వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు మూవీ ఎన్ని పార్ట్స్గా వస్తుందనే దానికి రాజమౌళి గారు క్లారిటీ ఇచ్చేశారు. ట్రైలర్లో గ్లోబ్ ట్రాటర్, టైమ్ ట్రాటర్ అని చూడంగానే అందరూ 2 పార్ట్స్ ఉంటాయని ఫిక్స్ అయిపోయారు. రాజమౌళి గారు కూడా ఇనిషియల్గా మూవీని 2 పార్ట్స్గానే రిలీజ్ చేద్దాం అనుకున్నారు. కానీ ఆ ఐడియాని డ్రాప్ చేసి మూవీ అంతా సింగిల్ పార్ట్లో రిలీజ్ అవుతుందని రాజమౌళి గారే అనౌన్స్ చేశారు. అండ్ మూవీ 3 hours రన్ టైమ్తో ఉండబోతుందని కూడా చెప్పారు. మూవీ మొత్తం ఐమాక్స్ కెమెరాతో షూట్ చేశారంట. రాజమౌళి గారు వారణాసి మూవీకి ఐమాక్స్ కెమెరాస్ని ఎందుకు వాడారంటే బేసికలీ రామాయణం పోర్షన్స్, అంటార్టికా పోర్షన్స్ కానీ అండ్ ఇంకా చాలా సీక్వెన్స్ నేచర్లో వర్టికల్గా టాల్గా ఉంటాయి. సో అందుకే మూవీని ఐమాక్స్ కెమెరాస్తోనే షూట్ చేశారు. వారణాసి టీజర్ చూశాక కొంతమంది ఆ సీన్స్ని ఏఐతో జనరేట్ చేశారని అన్నారు. కానీ మనం చూసిన ప్రతి ఫ్రేమ్ నియర్లీ 20 hours టైం స్పెండ్ చేసి క్రియేట్ చేసినవి. లిటరలీ ఒక్కొక్క ఫ్రేమ్కి 20 hours టైం స్పెండ్ చేశారంట. నార్మల్గా మనం చూసే మూవీస్లో ఒక్కొక్క సెకండ్కి 24 ఫ్రేమ్స్ ఉంటాయి. కానీ వారణాసి మూవీ టీజర్ ఎక్స్ట్రీమ్ స్లో మోషన్ వల్ల ఒక్కొక్క సెకండ్కి 400 ఫ్రేమ్స్ ఉన్నాయి. లైక్ ఒక్క ఫ్రేమ్ని చేయడానికి 20 hours పడితే 400 ఫ్రేమ్స్ని చేయడానికి ఇంకెంత టైం పడుతుందో ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి. టీజర్ డ్యూరేషన్ వచ్చేసి 3 minutes 40 seconds ఉంది. అండ్ ఒక్కొక్క సెకండ్కి 400 ఫ్రేమ్స్ ఉన్నట్టు అంటే సింగిల్ మినిట్ ఫుటేజ్కి 24,000 ఫ్రేమ్స్ ఉంటాయి. అంటే మొత్తం టీజర్కి 88,000 ఇండివిజువల్ ఫ్రేమ్స్ ఉన్నట్టు. అన్ని ఫ్రేమ్స్ని మల్టిపుల్ మెంబర్స్తో చేసినవి సింపుల్గా ఏఐ అని చెప్పేస్తున్నారు. జస్ట్ ఏఐ ఒక అసిస్టెంట్ మాత్రమే, అది హ్యూమన్ క్రియేటివిటీని ఎప్పుడూ రిప్లేస్ చేయలేదని రాజమౌళి గారే చెప్పారు. అండ్ ఏఐ జనరేటెడ్ అని పిలవడం ఆర్టిస్ట్ జీనియస్ని అండ్ వాళ్ళు పడ్డ కష్టాన్ని ఇన్సల్ట్ చేసినట్టు అవుతుంది. ఆ 3 minutes వీడియోని చేయడానికి అప్రాక్సిమేట్లీ 12 months కష్టపడ్డారంట. 2024 అక్టోబర్లో స్టార్ట్ చేస్తే టీజర్ రిలీజ్ అయ్యే ముందు వరకు టీజర్ మీద వర్క్ చేస్తూనే ఉండేవారంట. అండ్ వారణాసి మూవీలో 2 రిలేషన్షిప్స్ ఉంటాయంట. ఒకటి ఫాదర్ అండ్ సన్ రిలేషన్షిప్ అయితే ఇంకోటి హీరో అండ్ మందాకిని రిలేషన్షిప్. అండ్ మందాకిని థీఫ్ అని కూడా అన్నారు. ఎందుకన్నారో అర్థం కాలేదు కానీ ఏదో ప్లాన్ చేస్తున్నాడు. ఫాదర్ అండ్ సన్ రిలేషన్షిప్ అంటే దశరథుడు అండ్ రాముడు రిలేషన్షిప్ ఏమైనా ఉండొచ్చా, లేకపోతే రుద్ర అండ్ వాళ్ళ ఫాదర్ బాండ్ అయి ఉండొచ్చా? సినిమా వచ్చేంత వరకు క్లారిటీ ఉండదు. అండ్ వారణాసి మూవీ ఐమాక్స్ కెమెరాస్తో షూట్ చేసిన ఫస్ట్ ఇండియన్ ఫిలిం అండ్ వరల్డ్లోనే ఇది సెకండ్ ఫిలిం కూడా. బేసికలీ మనం చూసే మూవీస్ అన్ని 1:1.9 రేషియోలో ఉంటాయి. కానీ వారణాసి మూవీ 1:1.43 రేషియోలో ఉంటాయి. అంటే ఎన్లార్జ్ అయి ఉంటుంది, స్క్వేర్ షేప్లో ఉంటుంది. అండ్ మనం చూసేవన్నీ రెక్టాంగిల్ షేప్లో ఉంటుంది. ఒకవేళ 2027 లోపు హైదరాబాద్లో ఐమాక్స్ స్క్రీన్స్ లేకపోతే లాస్ ఏంజల్స్లో ఉన్న ఐమాక్స్ ఆఫీస్ ముందు ధర్నా చేస్తా అని రాజమౌళి చెప్పాడు. చూడాలి రాజమౌళి ధర్నా చేస్తాడో లేకపోతే హైదరాబాద్లో ఐమాక్స్ స్క్రీన్స్ వస్తాయో. అండ్ ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే మనం ఏదైతే టీజర్లో యానిమల్స్ని చూసామో అది సీజీఐ కాదంట. ఆ సీన్స్ అన్నింటినీ ట్రైన్డ్ హ్యాండ్లర్స్ అండ్ సేఫ్టీ మెజర్స్ తీసుకొని యానిమల్స్ని రియల్గా షూట్ చేశారంట. ఎవరైతే రాజమౌళి గారిని సీజీఐ మాస్టర్, గ్రాఫిక్స్ అని అంటారో వాళ్ళందరికీ సాలిడ్ ఆన్సర్ దొరికింది. మూవీలో మినిమం 25 minutes మైథలాజికల్ పీరియడ్ సీన్స్ ఉంటాయంట. 25 minutes వరకు కళ్ళు ఆర్పకుండా చూడడానికి రెడీ అయిపోవాలి. మహేష్ బాబు గారి రన్నింగ్ స్టైల్కి సపరేట్ ఫ్యాన్ బేసే ఉంది. కానీ ఈ మూవీలో ఆ రన్నింగ్ స్టైల్ కనిపించదు. ఎందుకంటే రాముడు క్యారెక్టర్ కోసం బాబు 6 months ట్రైనింగ్ తీసుకున్నాడంట. అండ్ 3 months కలరిపట్టు కూడా నేర్చుకున్నారు. ఆ క్యారెక్టర్లో ఉన్న గాంభీర్యం, నడిచే తీరు అండ్ ఆ స్టాండింగ్ పోస్చర్ వాటన్నింటినీ డెలివర్ చేయడానికి మోడర్న్ బాడీ లాంగ్వేజ్ని మర్చిపోయి అంత ట్రైనింగ్ తీసుకున్నాడంట. అండ్ ఈ మూవీలో బాబుకి 2 రన్నింగ్ షాట్స్ ఉన్నాయంట. అండ్ ఆ ఫైనల్ అవుట్పుట్ చూసిన తర్వాత అన్ని రోజులు చేసిన ట్రైనింగ్ వర్త్ అనిపించిందంట. మేబీ వానర సైన్యం మీద నిల్చునే ముందు రన్నింగ్ షాట్ ఏమైనా ఉండొచ్చా? జస్ట్ ఇమాజినేషన్ అంతే. మూవీలో ఒక డ్యాన్స్ నెంబర్ ఉండబోతుందంట. అంటే స్పెషల్గా డ్యాన్స్ వేయడానికి ఒక సాంగ్ కూడా రెడీ చేశారంట. అండ్ ఆ ట్రాక్ నేమ్ సెన్సేషన్ అని మహేష్ బాబు గారే చెప్పారు. అంటే మళ్ళీ ఇంకోసారి ఆస్కర్కి ప్లాన్ చేశారా? పృథ్వీరాజ్ గారు అయితే కుంభా క్యారెక్టర్ అండ్ ఆ వీల్ చైర్ గురించి చాలానే హింట్స్ ఇచ్చారు. ఆ చైర్ డైరెక్ట్లీ కుంభా థాట్స్కి కనెక్ట్ అయి ఉంటుందంట. అంటే కుంభా చెయ్యి, కాళ్ళు, ఫింగర్స్, అట్లీస్ట్ కళ్ళు కూడా తిప్పాల్సిన అవసరం లేదు. జస్ట్ ఆలోచిస్తే చాలు డైరెక్ట్ ఆ వీల్ చైర్ ఆ పనిని ఎగ్జిక్యూట్ చేస్తుంది. అండ్ ఆ చైర్ జస్ట్ ఒక ప్రాప్ కాదు, అది కుంభా క్యారెక్టర్ అండ్ పర్సనాలిటీకి ఒక ఎక్స్టెన్షన్ లాంటిది. కుంభా చేసే డేంజరస్ అండ్ అన్ప్రెడిక్టబుల్ వర్క్స్కి ఆ చైర్ ఒక రిఫ్లెక్షన్ లాంటిది. అంటే ఆ చైర్ చేసే ప్రతి పనికి రీజన్ కుంభా థాట్స్ మాత్రమే. కానీ పృథ్వీరాజ్ గారు చాలానే కష్టపడ్డారు. అంతసేపు ఒక చైర్లో కూర్చొని హ్యాండ్స్ అండ్ లెగ్స్ని కలపకుండా ఉండాలంటే చాలా కష్టం అసలు.
ఒకసారి రాజమౌళి గారు ఒక సీన్ కోసం 94 టేక్స్ తీసుకున్నారంట. పోనీ తీసిన టేక్స్‌ని ఓకే చేశారా అంటే, లేదు మళ్ళీ రేపు షూట్ చేద్దామని చెప్పారంట. కొన్ని సీన్స్‌లో పృథ్వీరాజ్ గారు చేతులు లాక్ అయిపోయిన సిట్యుయేషన్స్‌లో ముఖం మీద ఈగలు వాలేవంట. అండ్ అది చాలా డిస్టర్బింగ్‌గా ఉండేదని అన్నారు. కొన్నిసార్లు అయితే పృథ్వీరాజ్ గారు ప్రే చేసేవారంట ఈ సీన్స్‌లో ఈగలు వాలొద్దని. మహేష్ బాబు గారు ఫస్ట్ టైం స్టోరీ విన్న తర్వాత రాజమౌళి గారికి మెసేజ్ చేశారంట. మీ మూవీస్‌లో హీరోస్‌ని చాలా బాగా ప్రెజెంట్ చేస్తారని చెప్పారంట. కానీ రాజమౌళి గారు దానికి రిప్లై ఇస్తూ థ్యాంక్ యూ. కానీ నాకు నా విలన్సే ఇష్టమని చెప్పారంట. మహేష్ బాబు గారు ఏం చెప్పాలో అర్థం కాలేదంట ఆ టైంలో. ఎంతైనా రాజమౌళి గారి మూవీస్‌లో విలన్ క్యారెక్టర్సే చాలా ఎక్సైటింగ్‌గా ఉంటాయి. ఎంత పెద్ద విలన్ని గెలిస్తే ఆ క్యారెక్టర్ అంత గ్రేట్‌గా ఎలివేట్ అవుతుందనే దాన్ని చాలా గట్టిగా బిలీవ్ చేస్తాడు. నాకు హీరో కన్నా విలన్ ఎక్కువ ఉండాలి. అలాంటి విలన్ కొడితే హీరో ఇంకా ఎంత పెద్ద హీరో అవుతాడని నా థియరీ. అందుకే విలన్ క్యారెక్టర్స్ అలా ఉంటాయి. ఒక్క ఇంటర్వ్యూలోనే ఇన్ని అప్డేట్స్ అండ్ హింట్స్ ఇచ్చేశారు. ఒకవేళ వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.